నాయకులు నిజంగా ఏ పార్టీ వేవ్ ఉంటే ఆ పార్టీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే లైన్ కట్టడంతో పాటు మాజీ మంత్రులు, ముఖ్యంగా మాజీ మంత్రులు, బీఆర్ఎస్ లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో అసమ్మతిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. అందరూ కాంగ్రెస్ కండువ కప్పేసుకున్నారు. మొన్నటి వరకు ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి నాయకత్వంలో అందరు కండువాలు కప్పేసుకున్నారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ కొంచెం వెనుకపోయినట్టు కనిపిస్తుందో ఏమో, అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాలని చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కి సంబంధించి కోనేరు కోనప్ప, సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మన ఓడిపోయిండు. అయితే ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నాడు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేసింది కూడా ఆయన. సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇకపై తాను స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. తన భవిష్యత్తు సిరిపూర్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని, వారి అభిప్రాయమే శిరోధార్యమని అన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండ విఠల్ను అధిష్టానం ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ పై కోనప్ప ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఆయన మద్దతు ప్రకటించారు. ఆయన గెలుపు కోసం అనుచరులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈయన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కోనేరు కోనప్ప. ఈయన మధ్యలో వైరల్ కూడా అయిండు. అది మొత్తం కూడా సిర్పూరు, కాగజ్ నగర్ ఇవంతా కూడా అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ నియోజకవర్గాల్లో ఈ కోనేరు కోనప్ప తమ్ముడు వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా అడవిలో ఒక ఇష్యూ జరిగినప్పుడు లేడీ ఎస్ఐని కూడా కర్రతో కొట్టి నెత్తిబల కొట్టేసినారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు కోనేరు కొన్నప్ప, ఇప్పుడు వైరల్ అయ్యాడు. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు ఏదో ఆశించి వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించేస్తున్నారు. మొత్తం చాలా మంది లైన్ కడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వద్దాము, ఎప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అయిపోతుండే అన్న భావనలో ఉన్నారు. ఇప్పటికీ ఉన్న ఎమ్మెల్యేలు కాకుండా ఇంకా 2-3 అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా డిస్కషన్స్ పెట్టుకుంటారు. ఎమ్మెల్యేలు గ్రూపులుగా వాళ్ళకు కూడా అసమ్మతులు ఉన్నాయి. మరోవైపు ఈ అనిరుద్ రెడ్డి కానీ ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు పనుల కోసం అటు సెక్రటేరియట్ కి మంత్రులను కలిసినప్పుడు మంత్రులు ఎవరు సహకరిస్తలేరు, తమ తెచ్చే పనులను మంత్రులు చేయట్లేదు అని అసమ్మతితో ఉన్నట్టు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రులపై ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అనిరుద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు పని తీసుకొస్తే చేయట్లేదు, ఫైల్స్ తీసుకొస్తే అసలు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఏంలో అనే విధంగా వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిపోయారు. కానీ మాకేంది, ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చిన 10 మందిలో 2 మంత్రులు కావాలని అడుగుతున్నారంట. సో మాకు ఇంకా ఏం దక్కట్లేదు, ఏం రావట్లేదు, వాళ్ళు ఆశించింది ఏం లేదని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా ఇలా తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వాళ్ళు కూడా అసమ్మతితో ఉన్నారు. ఎప్పుడు టైం వస్తే అప్పుడు వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తారు. అది కూడా మనం చూస్తాం.